హలో ఫ్రెండ్స్, మనల్ని ఎవరైనా నీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు ఏమిటి అని అడిగితే మనకు ముందు గుర్తుకొచ్చేది మన స్కూల్ డేసే కదా. ఆ స్కూల్ డేస్లో మన ఫ్రెండ్స్తో మనం చేసే అల్లర్లు, అంతకు మించి మన అమ్మ మనకు కట్టించే లంచ్ బాక్స్ ఉంది కదా, అయ్యే బాబోయ్ అది ఎప్పుడూ మర్చిపోలేము. అలాగా లంచ్ బాక్స్లో కట్టే ఈ బంగాళదుంప వేపుడు చాలా చాలా నాకు ఇష్టం అన్నమాట. దాన్ని మా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా నన్ను తినివ్వకుండా మొత్తం వాళ్ళు తినేసేవారు. అలా బిక్కమొహం వేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ ఆ బంగాళదుంప కూర ఉందా, నేను అస్సలు ఒక్క ముక్క తినలేదు అని అనేదాని అనమాట. మా అమ్మ ఏంటి మీనమ్మ ఎప్పుడు ఇదే గోల నీతో అని చెప్పి ఆ బంగాళదుంప కూర తను నా కోసం మళ్ళీ ఎత్తి పెట్టేదనమాట. ఆ కూర తిన్నప్పుడు దాంట్లో ఉండే ఆ సంతోషం, ఆ జ్ఞాపకాలు ఏ రోజుకి మర్చిపోవము, మళ్ళీ చెరిగిపోదు కూడా మన జీవితంలో ఇంచి. అలాగా ఈ బంగాళదుంప కూరని మీ ముందరికి తీసుకొని వస్తున్నాను. మరి ఈ బంగాళదుంప కూర మీ పిల్లలకి చేసి వాళ్ళ తీపి జ్ఞాపకాల్లో మీరు ఉండిపోండి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక 800 గ్రాముల బంగాళదుంపలు ఈ రకంగా ముక్కలు చేసుకోండి. మరీ చిన్నదిగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోండి, సరేనా. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కుక్కర్లోకో లేకపోతే ఒక గిన్నెకో మార్చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీ ముక్కల్ని ఉడకనివ్వండి. ఫ్లేము హైలో పెట్టుకోండి, సరేనా. ఇలాగా ముక్కల్ని బాగా ఉడకనివ్వండి, ఎక్కువ గరిటె పెట్టి తిప్పేయకూడదు. అప్పుడప్పుడు ముక్కల్ని ఉడికాయలు చూసుకోండి. మీ ముక్కలు ఎప్పుడు 80% ఉడకాలన్నమాట. ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని మనము ఒక స్పూన్తో ఇలా కట్ చేశారంటే మెత్తగా దిగుతుందన్నమాట. అప్పుడే తెలుస్తుంది మీకు మీ ముక్క 80% ఉడికిందని. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నీళ్లు మొత్తం వడిగట్టేసుకొని పక్కన పెట్టుకోండి బంగాళదుంపల్ని. ఇప్పుడు మూకుడులోకి కొంచెం నూనె బాగా వేసుకొని అందులోకి కరివేపాకు తుంచి వేసుకోండి. ఇప్పుడు ఒక 6 రెమ్మల వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోండి. ఫ్లేమ్ ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం కమ్మటి వాసన వస్తూనే ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకుందాము. బంగాళదుంపల్లో నీళ్లు ఉండకూడదు, సరేనా. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా బాణల్ని తిప్పుకోండి. గరిటె ఎక్కువ పెట్టకూడదు. గరిటె పెట్టారంటే మీ బంగాళదుంపలు ముద్దగా అయిపోతుందన్నమాట. అందువల్ల గరిటె పెట్టినా కూడా జస్ట్ అలాగా కలిపితే చాలు. అప్పుడప్పుడు ఇలా కుదుపుతూ ఉంటే మీ బంగాళదుంపలు కింద ఎర్రగా కాలుతుంది కదా, ఇప్పుడు మరపక్కకి తిప్పుకుంటూ రండి. చూసారా, ఇలాగా గోల్డెన్ కలర్కి రావాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా కుదుపుతూ ఉంటే కింద పైన వేగుతూ వస్తుందన్నమాట. అన్ని పక్కల బాగా కాలాలి కదా. మీరు ఇలా బాగా చేసి కాలుతూనే మీ బంగాళదుంపలు కరకరలాడుతూ ఉంటుందన్నమాట. చూసారా, నేను ఎక్కువ గరిటె వాడలేదు కదా. అలాగే గరిటె ఎక్కువ వాడకండి. మరి స్టీల్ గరిటెలు పెడితే ఇంకా ఇదైపోతుందన్నమాట. ఇప్పుడు మొత్తం నూనె వడికట్టేసుకుందాము. మళ్ళీ బంగాళదుంపల్ని స్టవ్లో పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకొని, మీరు ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నారు కదా, ఇక్కడ కొంచెం వేసుకొని ఇలా కుదుపుకోండి బాగా. ఆ చిల్లీ పౌడర్ స్మెల్ పోవాలి కదా, ఆ పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది. ఇలా కుదుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 రెమ్మల కరివేపాకు తుంచి వేసుకోండి. కరివేపాకు తుంచి వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది, వాసన వస్తూ, సరేనా. అలాగా మొత్తం కుదుపుకుంటూ వచ్చారంటే మీ కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత తొందరగా ఈ బంగాళదుంప కూర అయిపోయిందో. ఎంత తొందరగా అయిపోయిందో అంత టేస్టీగానే ఉంటుందన్నమాట. ఈ బంగాళదుంప కూర చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్కి పప్పు చారున్నమో లేకపోతే పప్పుకో
సాంబారో లేకపోతే పెరుగన్నానికో పెట్టారనుకోండి, పిల్లలకి స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ మొహంలో ఉండే ఆనందాన్ని మీరు చూశారంటే అయ్య బాబాయ్, ఆ జ్ఞాపకాలు మీరు ఎప్పుడు మీతోనే ఉంటుందన్నమాట. అలాగే మీరు చేసిన ఈ లంచ్ బాక్స్ వాళ్ళ జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉండిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీ చేయమని మిమ్మల్ని గొడవ చేసేస్తూ ఉంటారు. మరి ఈ రెసిపీ చేసుకొని ఎలా వచ్చిందో ఈ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.